నీకు నువ్వు పనికిరావు అని అనిపిస్తుందా? అయితే ఒక్కసారి కథ విను. ఒక చిన్న పట్టణంలో ఒక అబ్బాయి ఉన్నాడు. అతనికి ఎన్నో కలలున్నాయి. కానీ ఏ పని మొదలుపెట్టినా మొదటి ప్రయత్నంలోనే ఫెయిల్యూర్ అనమాట. ఒకసారి పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. మరోసారి చిన్న వ్యాపారం పెట్టాడు. దాంట్లో కూడా నష్టం వచ్చింది. మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. అది కూడా ఫెయిల్ అయిపోయింది. చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో మాట అనడం మొదలుపెట్టారు. నీ వల్ల కాదు, ఇంకెందుకు ప్రయత్నిస్తున్నావు అని చెప్పని. ఒకరోజు అతను పూర్తిగా నిరాశపోయాడు అనమాట. ఓ పాత గడియారం చూస్తూ అలా కూర్చున్నాడు. ఆ గడియారం ఆగిపోయింది. అప్పుడు అతని తండ్రి ఒక మాట చెప్పాడు. ఈ గడియారం ఆగిపోయింది, కానీ అది పనికిరాదని అర్థం కాదు. ఆగిపోయిన గడియారం కూడా రోజుకు 2 సార్లు సరైన సమయం చూపిస్తుంది. ఆ మాట అతనికి అర్థమైంది. 1 లేదా 2 ఫెయిల్యూర్స్ వల్ల మన విలువ తగ్గదు. మన ప్రయాణం కొంచెం నెమ్మదిగా ఉండొచ్చు అంతే, కానీ అందుకే మనం ఓడిపోయినట్టు కాదు. ఆ రోజు నుంచి అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను గెలిచే వరకు కాదు, నేను నేర్చుకునే వరకు ప్రయత్నిస్తాను. అతను మళ్ళీ మొదలుపెట్టాడు. ఈసారి తన మిస్టేక్స్ నుంచి నేర్చుకున్నాడు. చిన్న చిన్న అడుగులు వేశాడు. కొంతకాలం తర్వాత అదే వ్యక్తులు అతని గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఈసారి ఏమని తెలుసా? అతని వల్ల కాదు అని కాదు, అతను ఎలా చేశాడు అని. నీ జీవితంలో ఇప్పుడు అన్నీ ఆగిపోయినట్టు అనిపిస్తున్నా, గుర్తుపెట్టుకో బ్రో, ఆగిపోయావు అంటే ఓడిపోయావు అని కాదు. కొన్నిసార్లు మళ్ళీ సరైన సమయానికి నడవడానికి కొంచెం ఆగాల్సింది. ఫాలో చేసి పెట్టుకో బ్రో. మన ఇద్దరం కలిసి నడుద్దాం.